వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు అంటూ నిర్ధారణ చేశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు. వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక రోగని, ఆ రోగానికి మందు కూడా ఉంది అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇంతకీ నిజంగా జగన్మోహన్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారా? ఒకవేళ మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంటే దానికి ఆర్కే గారు చెప్పినటువంటి ముందేంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు అని, దానికి మందును కూడా తెలియజేస్తూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక వార్త ఇచ్చేయడం జరిగింది. ఏంటి సార్ అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారా? దానికి ఆర్కే గారు ఇచ్చేటువంటి ఆ మందు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటైతే ఏంటంటే ఆయనకు రుగ్మత ఉందా లేదా అనేది మనం నిర్ధారించలేం. కానీ ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఆర్కే గారు అయితే నిర్ధారించేశారు. అతను ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు, ఆ రుగ్మతకి మందు ఒకటే ఉంది, ఆయన ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నారు అనేది చాలాసార్లు ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసారు. తనకు మానసికమైనటువంటి ఒక రుగ్మత ఉంది, దానికి ముందు ఒకటేను సీఎం కుర్చీ ఇవ్వటమేను. ఓకే, సీఎం కుర్చీ ఇస్తే తప్ప ఆయనకి మానసిక రుగ్మత తగ్గే పరిస్థితి కనపట్టలేదు. లేదంటే ఆయనకై ఆయన ఒక కుర్చీ తయారు చేసుకుని ఇదే సీఎం కుర్చీ అనుకోని చెప్పి అలా అనుకుంటే తప్ప అతనికి కుదుట పడదు మనసు. అతను సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు బాధపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లేనందువల్ల మనం చాలా నష్టపోతున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆ భ్రాంతిలో ఉన్నారు. ఆ భ్రాంతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే చెప్పారు. 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు తాడేపల్లిలో. ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అదే చెప్పారు ఆయన. తాను ముఖ్యమంత్రి కానందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిరోజు మానసికంగా కుంగిపోతున్నారు, అలాగే మనస్తాపం చెందుతున్నారు. వాళ్ళ కోసం నేను రావాల్సి వస్తుంది, నేను రానందువల్ల, నేను సీఎం కానందువల్ల ఇప్పటికి విద్యా కానుక ఆగిపోయింది, తర్వాత రైతు భరోసా ఆగిపోయింది, జగనన్న గోరుముద్ద ఆగిపోయింది. నేనే కనుక ఉన్నట్టయితే ఇవన్నీ వచ్చేసిండయి. అందుకే మంచి చేశాను, ఆ మంచి ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్థిరంగా ఉంది. మీరు వెళ్ళండి, మన మంచి బాగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మనల్ని ఆదరిస్తారు. నేను సీఎంగా లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిరోజు ఉదయం లేచిన నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా తన గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకై తను ఊహించుకుంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఆర్కే గారు ఈ వీకెండ్లో రాశారు. మానసికమైన రుగ్మతతో బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, తాను సీఎంగా లేనందువల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అరిష్టాలు జరిగిపోతున్నాయి, అరాచకాలు జరిగిపోతున్నాయి, సహాయం అందట్లేదు, పేదలందరూ కూడా అసలు 3 పూట్ల భోజనం చేయట్లేదు అనే యాంగిల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఒక అతీతమైనటువంటి శక్తిగా అతను భావిస్తున్నాడు. ఆ అతీతమైనటువంటి శక్తిగా భావిస్తూ ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి రాస్తూ ఆయన ఒక మాట రాశారు. ఏ ప్రభుత్వానికి కూడా 4 నెలల్లో వ్యతిరేకత వస్తుందా? జనరల్గా రాదు కదా. అదే అంశాన్ని మెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ అర్థం కావట్లేదు, అతను చేసినటువంటి దాష్టికాల వల్ల, అతను చేసినటువంటి రాక్షస పాలన కారణంగా, అతను చేసినటువంటి నియంత పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టారు అనేటువంటి విషయం అతనికి ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. తాను సీఎం కానందువల్ల అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిరోజు ఉదయం లేచిన నుంచి అదే పనిగా మళ్ళీ సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా తన గురించి ఆలోచిస్తున్నాడని చెప్పేసి ఆయన భ్రమల్లో ఉన్నారు. దాన్ని మన మానసిక రోగం అనక లేదా రుగ్మత అనక ఏమనాలి?
అతను సైకోయిజం ఏదైతే ఉందో ఆ సైకోయిజాన్ని బయట పెడుతున్నాడు. సో ఆ సైకోయిజం పోవాలంటే సీఎం కుర్చీ కావాలి. సీఎం కుర్చీ అతని జీవితంలో రాదు, వచ్చే అవకాశం లేదు. అన్ని రకాల తప్పులు చేశాడు 2019 నుంచి 2024 వరకు. కాబట్టి అతని సీఎం కుర్చీ అనేది అసంభవం, జరగని పని. ఆయన అలహంక ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో ఒక కుర్చీ వేసుకొని కూర్చొని అదే సీఎం కుర్చీగా భావించి వాళ్ళే వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా భావించి ఆ కూర్చున్న ప్లేస్ని అసెంబ్లీగా భావించి ఆయన రుగ్మతను తగ్గించుకోవాలి. అదే మందు, లేదంటే ఆయన సైకోయిజం ఇంకా పెరిగిపోతుంది, రాబోయే రోజులు ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో ఆర్కే తన వీకెండ్లో తన అభిప్రాయాన్ని బల్లగుద్దినట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క తీరు ఆ విధంగా ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేయంగానే కొంతమంది ఏమన్నారు, అసలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేస్తారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఏం తయారు చేసుకుంటున్నాడు, తాను సీఎంగా లేనందువల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోజు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అని. ఎవరైనా సహజ మరణాలు ఉంటాయి కదా, తాను సీఎం కానందువల్లనే మనస్తాపానికి గురై చనిపోయారని చెప్పి చూపిస్తాడేమో. చూపించేసి ఆ లిస్టు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేసి చాలామంది మనస్తాపానికి గురై చనిపోతున్నారు తాను ముఖ్యమంత్రి కానందువల్ల, కాబట్టి నన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టండి అని చెప్పి పిటిషన్ వేసిన ఆశ్చర్యపోవసలే. ఓకే, అలాంటి సిచ్యువేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలను బట్టి. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చే 4 నెలలు అవుతుంది. 164 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షం కూడా లేకుండా చేత్కరించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అలాంటి ఓటర్లు, అలాంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కావాలని ఎందుకు కోరుకుంటారు? ఆయన భ్రమ కాకపోతే సహజంగా మాట్లాడుకున్నాం. ఆయన ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా 4 నెలల్లో అంత వ్యతిరేకత ఏమొస్తుంది? పని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పిన హామీలు నెరవేర్చలేదా? ఆల్రెడీ 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు, దీపావళికి సిలిండర్లు ఇస్తానంటున్నారు, 3 సిలిండర్లు పథకాన్ని, ఉచిత బస్సు సంక్రాంతి నుంచి ఇస్తానంటున్నారు, రైతు భరోసా వేస్తానని చెప్తున్నారు. ఇంకేంటి సూపర్ 6లో ఏమున్నాయి? P4 దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయింది ఏంటి? ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయనకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మానసికమైన రుగ్మత ఉంది అని చెప్పి ఆర్కే గారు ఒక అభిప్రాయపడుతూ, దాని ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ఊహాలోకంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడున్న భ్రాంతిలోనే ఉండు, కాకపోతే ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రిగా ఊహించుకో, ఒక చైర్ వేసుకో, అదే ముఖ్యమంత్రి కుర్చీ అనుకో. తిరుపతి దేవస్థానాన్ని తీసుకొచ్చి సెట్ వేయించుకున్నట్టు ఒక సెట్ వేయించుకొని అసెంబ్లీ సెట్ ఆడ కూర్చుంటే తప్ప ఆయన మానసిక రుగ్మతకి మందు కాదు. అది తప్ప ఒరిజినల్గా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం భవిష్యత్తులో అతనికి ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.